ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులు, వీక్షకులు, మన సంఘస్థులు అందరూ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 11వ ఎపిసోడ్ ప్రత్యక్ష గుడారం గురించి మనం తెలుసుకుంటున్నాం. దయతో మీరందరూ కూడా మరి మీ బైబిల్స్ పక్కన పెట్టుకోండి, అలాగే మీ నోట్బుక్స్, మీ యొక్క పెన్స్ తీసుకురండి. అలాగే మీ పిల్లలతోటి, మీ కుటుంబీకులతోటి, మీ స్నేహితులతోటి వాక్యం వినడం ఎంతో ఆశీర్వాదం. కనుక ప్రేక్షకులు, వీక్షకులు దయచేసి కొంత సమయము దేవుని సన్నిధిలో మనం గడపడానికి మనమందరము కూడా మరి కొంత సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రత్యక్ష గుడారము గురించి మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తెలియబడని ప్రభువా, సత్యములన్నీ కూడా మరుగున పడి ఉన్నటువంటి సత్యములన్నీ కూడా మేము తెలుసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవ నీ అభిషేకము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ జ్ఞానము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యమును అర్థం చేసుకుని ఆత్మీయ అభివృద్ధి పొందుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. మా సంఘస్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి, అలాగే ప్రేక్షకులు, వీక్షకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని, నన్ను, మమ్మలను ఆశీర్వదించమని, నీ వాక్యము చేత పోషించమని, బలపరచమని, సమస్త దుష్ట శక్తి నుంచి మాకు విడుదల దయచేయమని నేను స్తుతించుకుంటూ, నేను గణపరుచుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ యొక్క మరి ఆ దేవుని యొక్క వాక్యానికి, ప్రత్యక్ష గుడారం బైబిల్ యొక్క తరగతులకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఈ యొక్క బైబిల్ స్టడీ ఎందుకు చేయాలి, ప్రత్యక్ష గుడారం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి ఆ ప్రశ్నకు నేను 10 సమాధానాలు చెప్తూ ఒకటెంబట ఒకటి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకటి వెంట ఒకటి. అలాగా మనము దరిదాపు 7 విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందుకు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి, ఎందుకు మనము తరబీదు పొందాలి, ఎందుకు ఈ యొక్క తరగతులు మనము మరి అటెండ్ కావాలి అనేటువంటి విషయాన్ని 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ 8వ విషయంలో మనము కాస్త ఆగాం. అదేంటంటే 8వ విషయం ఏంటంటే, all speak of his glory, all were prophetical of the sufferings of the Lord Jesus Christ and his death and his burial and his resurrection and his coming. సో ప్రతి ఒక్క ప్రవచనము, దేవుని యొక్క వాక్యము మర్మముగా చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క జన్మము, యేసుక్రీస్తు యొక్క జీవితం, యేసుక్రీస్తు యొక్క శ్రమలు, యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము, ఆయన యొక్క రాకడ, సంఘము, అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు, ఇవన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని యొక్క ప్రవచనము ద్వారా రాయబడి ఉన్నాయి సంగతి మనము 8వ అంశములో మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్తలో మనము 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉండుట యేసు ప్రభు చెప్పుట మనం చూస్తాం. అదేంటంటే, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం రీతి రాయబడింది, ఫర్ ఆల్ ద ప్రాఫిట్స్ అండ్ ద లో ప్రాఫెసీడ్ అంటిల్ జాన్. ప్రతిదీ ప్రవచనము కూడా యోహాను వచ్చినప్పటికీ ముందు నుంచి కూడా మరి ఈ యొక్క ధర్మశాస్త్రము యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క రాకడ గురించి, ఆయన ఏ రీతిగా రక్షించబోతున్నాడు, రక్షకుడు ఏ రీతిగా వస్తాడు, ఇవన్నీ కూడా ప్రవచనానుసారంగా చెప్పబడి ఉన్నాయి. వాటన్నిటిని గురించి యోహాను చెప్పాడు, అంతకు ముందు నుంచి ధర్మశాస్త్రము చెబుతూ ఉంది అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కనుక దేవుని యొక్క వాక్యంలో రాయబడినవన్నీ కూడా ప్రవచనాలుగా ఉన్నాయని, ఆ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని, నెరవేర్చబడుతున్నటువంటి ప్రవచనాలు మనం తెలుసుకోవడము మనకెంతో ఆశీర్వాదమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కనుక 2వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం 8వ అంశంలో. అదేంటంటే, కీర్తనలు 29వ కీర్తన 9వ వాక్యం. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. అంటే మనం ఈ ప్రత్యక్ష గుడారం చూస్తున్నాం కదా, ఈ ప్రత్యక్ష గుడారంలో మనము మరి 7 వస్తువులు అందులో ఉంటాయి మనం చూస్తాం. కానీ ఆ 7 వస్తువులు అంటున్నాము, కానీ ఆ 7 వస్తువులు కాదు, 7 జీవులు. అనగా దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేసేటువంటి ఆ యొక్క జీవము కలిగినటువంటి ఆ యొక్క
ఆరాధన చేసేటువంటి ఆ వస్తువులు అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ చెప్పబడి ఉంది. అనగా మనం అనుకుంటున్నాము ఈ ప్రత్యక్ష గుడారంలో 7 వస్తువులు ఉంటాయి. మొదట 2 ఉంటాయి, ఆ తర్వాత 3 ఉంటాయి, ఆ తర్వాత 2 ఉంటాయి, మొత్తం కలిసి 7 వస్తువులు ఉంటాయి అనుకుంటున్నాం. కానీ ఆ వస్తువులు కాదని అవి దేవుని మందిరములో ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. సో ప్రతిదీ కూడా ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాయి, దేవునికి ఆరాధన చెల్లిస్తున్నాయి, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి, దేవునికి మహిమను తీసుకొస్తున్నాయి. కనుక మనం అలాంటివి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బంగారు అంటే బంగారు కాదు, వెండి అంటే వెండి కాదు. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి విధానములో ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది. కనుక ప్రత్యక్ష గుడారము ఎలా నిర్మించబడిందంటే దేవునికి మహిమ చెల్లించేటువంటి విధానములో, దేవునికి ఆరాధన చెల్లించే విధానములో ఈ ప్రత్యక్ష గుడారము నిర్మించబడినది అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరి 8వ అంశంలో 3వ వాక్యం ఏం చెప్తున్నదంటే, మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో 11వ వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించి వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ రీతిగా వ్రాయబడింది. Concerning this salvation, the prophets who prophesied about the grace that was to be yours searched and inquired carefully, inquiring what person or time the Spirit of Christ in them was indicating when he predicted the sufferings of Christ and the subsequent glorious. యేసుక్రీస్తు యొక్క మహిమ, యేసుక్రీస్తు యొక్క శ్రమ అనగా మహిమ అంటే ఆయన చనిపోయి తిరిగి లేవడం, మహిమ అంటే ఆయన తిరిగి రావడం అనగా ఆయన సజీవుడు అని తెలుసుకోవడం అనమాట. యేసుక్రీస్తు మహిమ అంటే ఏదో ఆయన తల మీద గుండ్రంగా వేయడం, అది కాదు మహిమ అంటే. చాలామంది మహిమ అనగానే యేసు ప్రభు తల మీద గుండ్రంగా, ఏంటది తల మీద గుండ్రంగా ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం? అది కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క మరి సమాధి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క తిరిగి ఆయన రెండవ రాకడ, ఇవన్నీ కూడా ఆయనకు మహిమ. ఆయన యేసుక్రీస్తు కలవరిశిలో రక్తము కార్చి చనిపోవడం మహిమ, ఆయన చనిపోయి తిరిగి లేవడం మహిమ, మనకు రక్షణ ఇవ్వడం మహిమ, మనల్ని పరిశుద్ధులుగా మార్చడం మహిమ. ఇది కానీ మహిమ యేసుక్రీస్తు బొమ్మ చుట్టూ ఒక గిరి గీసినట్టుగా ఒక గుండ్రంగా వేయటం అది కాదు. అందుకని ఇక్కడ చెప్తాడు కదా, ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం చూస్తున్నాం పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన మహిమ గురించి మాట్లాడుతూ, ద టైమ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ జీసస్ ఇన్ దెమ్ వాస్ ఇండికేటింగ్ వెన్ హీ ప్రెడిక్టెడ్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద సబ్సిక్వెంట్ గ్లోరీస్. అనగా యేసుక్రీస్తు యొక్క శ్రమలు, ఆయన యొక్క మహిమను వారు తెలుసుకొని, ప్రవక్తలు తెలుసుకొని దాన్ని అనుభవించి వారు రాశారంట. ఎంత బాగుందండి వాక్యం అనేదానికి. ఏం చదువుతున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం, ప్రవక్తలు ఏమి ప్రవచించారో, ప్రవక్తలు ఏమైతే మాట్లాడారో, ప్రవక్తలు అయితే ఏదైతే చెప్పారో అది మనము తెలియక మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు, మనకు ఏ ప్రవక్తలైతే ప్రవచించారో, ఏ ప్రవక్తలైతే దేవునికి ప్రవచనాన్ని మనకు తెలియచేశారో వారు మనకు కలగబోతున్నటువంటి రక్షణ అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క రక్షణ గురించి, ఆ ప్రవచనాల గురించి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచాడట. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించుచున్నవో దానిని విచారించి పరిశోధించిరి. పరిశుద్ధాత్మ వలన వాళ్ళు పరిశోధించారంట. పరిశోధించారంటే తెలుసుకున్నారన్నమాట. వాళ్ళు మనం అనుభవించేటువంటి రక్షణను వాళ్ళు ఆత్మ ద్వారా తెలుసుకున్నారు. అనగా యేసుక్రీస్తు ఇంకా రాలేదు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎటువంటి రక్షణ ఆయన మనకి ఇవ్వబోతున్నాడు, ఎటువంటి రక్షణలోనికి రాబోయేటువంటి సంఘము ఏ రక్షణలోకి వస్తుంది, అవన్నీ వాళ్ళు ఆత్మ వలన తెలుసుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఆత్మ వల్ల తెలుసుకోవడం ఏంటి?
పరిశుద్ధాత్మ నమ్మే వాళ్ళకి ఇది చాలా సహజంగా కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను నమ్మని వాళ్ళకి ఆత్మ గురించి, ఆత్మలో ఆలోచించడం, ఆత్మలో ప్రార్థన చేయడం, ఆత్మలో పాటలు పాడడం, ఆత్మలో సంతోషించడం, ఆత్మలో ఆనందించడం అనేది వాళ్ళకి వెరితనంగా ఉంటుంది. ఆత్మ స్వభావంలో, ఆత్మ యొక్క పరిశీలనలో మనము అన్నీ తెలుసుకోవచ్చు, అన్నీ తెలియజేయబడతాయి. అన్నిటిని మనము ఆత్మలో మనము ఆనందించవచ్చు, మన ఆత్మలోనే ముందుగానే చూడవచ్చు. ఇవన్నీ కూడా అనుభవించడానికి యేసుక్రీస్తు కృప మనకు అవసరమైంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మ ద్వారా ఇవన్నీ తెలుసుకోగలం, కానీ ఆత్మ లేకపోతే మనం తెలుసుకోలేం. అవన్నీ మనకి ఎట్లుంటాయంటే అసహజంగా ఉంటుందన్నమాట, సహజంగా అనిపించవు. కనుక ఇక్కడ పేతురు రాసినటువంటి ఆ పత్రికలో ఈ రీతిగా చెప్పబడుతుంది: తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు. They were noticed every blessing through Jesus Christ. Of course, they don't know about Jesus Christ, but through Spirit of the Lord, they experienced the grace. They experienced the salvation of God through the Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ద్వారా యేసు క్రీస్తునందు మనకు కలుగబోచున్నటువంటి రక్షణ గురించిన ఆనందము వారు ముందుగానే ఆలోచన చేశారు, ముందుగానే అనుభవించారు, ముందుగానే వారికి తెలియచేయబడింది. ఆమేన్. కనుక ఇది వారికి తెలియచేయబడినది అని నమ్మిన ఎడల రాబో దినాల్లో ఏదైతే దేవుడు చేస్తున్నాడో అది ఆత్మయందు మనకు కూడా తెలియజేయబడుతుంది. ఆమేన్. కనుక పూర్వీకులకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రక్షణ గురించినటువంటి వారికట్ట తెలియజేశాడో అదే రీతిగా రాబో దినాల్లో జరగబోతున్న విషయాలను మనకు తెలియజేస్తాడు. నువ్వు ఆత్మయందు విశ్వాసం ఉంచితే, ఆత్మదేవుని అభిషేకం నువ్వు కలిగి ఉంటే, ఆత్మీయ వరాములు నీకు కలిగి ఉంటే సంభవించువాటు సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియజేయబడతాయి, నాకు తెలియజేయబడతాయి, ప్రతి విశ్వాసికి తెలియజేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. వై? బికాస్ you believe in the Spirit of God, you believe the gifts of God. If you believe the gifts of God, it is possible. If you believe the gifts of God, it is possible. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని వరములు నమ్ముతావో, ఆ వరములు కలిగి ఉంటావో అది నీకు సాధ్యమే. ఎప్పుడైతే ఆ వరములు నమ్మవో అది నీకు అసాధ్యం. కనుక నువ్వు వరములు లేవు అంటావు. వరములు ఉన్నాయి అంటే నువ్వు కలిగి ఉండాలి కదా, కలిగి ఉంటేనే కదా నమ్ముతావు. కనుక ప్రియమని దేవుని బిడ్డారా, ఇట్ ఈజ్ ఈజీ ఏంటంటే అవి ఉన్నాయి అయితే ఆ వరము నాకు లేదు అని చెప్పడము చాలా మంచిది. ఒక భక్తుడు అన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది చనిపోయిన వాళ్ళని దైవజనులు లేపారు కదా, నువ్వెందుకు లేపలేకపోతున్నావు అని అడిగారట. ఆ దైవజనుడు చెప్పాడంట, మొఖమాటము లేకుండా ఫేస్ టు ఫేస్ చెప్పాడంట, ఇదిగో నేను చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు మొదటిగా నెంబర్ 1 ఏంటంటే దేవుడు వారిని లేపాలి అని ఆయన చిత్తము కలిగి ఉండాలి. రెండవది, వారిని లేపుటకు నాకు అంత విశ్వాసం ఉండాలి. కనుక నేను ఈ రెండిటిలో ఏది నేను తెలియచెప్పలేను. నేను ప్రార్థన చేయగలనే కానీ ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడనేటువంటి చిత్తము దేవుడు కలిగి ఉన్నాడో లేదో నాకు తెలియదు. అయితే నాకు అంత విశ్వాసం లేదు. నేను విశ్వాసం కొరకు ఎదురు చూస్తున్నాను. అలాంటి విశ్వాసం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంత గొప్ప విశ్వాసం నేను కలిగి ఉన్నప్పుడు నేను కూడా ఆ క్రియ పరిశుద్ధాత్మ ద్వారా చేస్తాను అని చెప్పాడు దైవజనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఒప్పుకోవాలి కదా. దేలబొగటి వరము లేదు, దర్శన వరము లేదు, ప్రార్థన వరము లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడకూడదు. నీవు ఖచ్చితంగా చెప్పాలి, అలాంటి వరము నాకు అనుగ్రహించబడలేదు, అలాంటి వరం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, అలాంటి వరము కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రస్తుతానికైతే నాకైతే లేదు, నాకున్న వరము నాకు చాలు, ఈ వరము ద్వారా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను, నాకు ఇచ్చినటువంటి ఈ వరములో నేను సఫలీకృతుడైతే చాలు అన్నటువంటి విషయం మనం ఒప్పుకోవాలి. అలాంటిది ఏది లేకుండా మనం ఏమంటాడంటే ఇతరులు నిందించడము, ఇతరులను విమర్శించడము, ఇతరులను కాదనటము, ఇతరులను తోలడాడము చేస్తూ ఉంటాం. అలాంటివి కుదరదు. ఎందుకంటే కృపావరాలు నానా రకములని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక నాకైతే ఆ వరాలు లేవు, ఉండాలని కోరుకుంటున్నాను. ఉన్న వరాలను జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఉన్న వరములో నేను సఫలీకృతనైతే చాలు, ఉన్న వరములలో నేను దేవునికి నమ్మకంగా ఉంటే చాలు, అది నేను ఒప్పుకుంటున్నాను. అలాగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాల్లో దేవుడిచ్చినటువంటి వరములు వాడుకుంటూ దేవుని మహింపరుస్తూ ఇతరులకు దీవెనకరంగా ఉండడం అనేది చాలా శ్రేయస్కరం, చాలా మంచిది.
ఈ రీతిగా 8వ మరి ఆ అంశాన్ని నేను చెప్పాను. ఇప్పుడు 9వ అంశానికి వెళ్తున్నా. అంటే 10 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఈ 10లో 8 పూర్తి చేసాం. 9వ వాక్యానికి వెళ్తున్నాం. అదేంటంటే, ద లా వాస్ ఎ షాడో ఆఫ్ గుడ్ థింగ్స్ టు కమ్. It is a purpose of the shadow, the law, to bring us to the substance. The law was the age of the shadow to point us to the real. అనగా ఈ ధర్మశాస్త్రము రాబోతున్నటువంటి మేలుల విషయమై అది ఛాయే కానీ రాబోతున్నటువంటి నిజము అనే దాని కొరకు ఈ ధర్మశాస్త్రము మనకు ఇవ్వబడినది. కనుక ఈ ధర్మశాస్త్రము ద్వారా మనము నిజము అంటే నిజ స్వరూపం అంటే ఏంటో, నిజమైనది ఏంటో, రియల్ ఏంటో తెలుసుకోవడానికి ఈ ధర్మశాస్త్రము మనకు అవసరమై ఉన్నది. కనుక ఈ విషయాలు ఈ యొక్క 9వ మరి ఆ పాయింట్లో ఎందుకు మనము దేవుని యొక్క వాక్యము చదవాలి, ఎందుకు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి, ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారం గురించి మనం తెలుసుకోవాలనేటువంటి విషయంలో ఈ 9వ వాక్యం ఈ రీతిగా రాయింది. హెబ్రీ రాసిన పత్రికలో మనం చూద్దామండి. 8వ అధ్యాయము 5-6 వచనాలు. Hebrews chapter 8 verses 5 and 6. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటున్నాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరెక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. మోషే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అమర్చినప్పుడు అనేక మారులు దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏమని హెచ్చరించబడ్డాడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటే మోషే చాలా తెలివి గలవాడు, చాలా జ్ఞానవంతుడు, మంచి ఆర్కిటెక్టర్. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్ఞానమంతా ఆయన పుడికి పుచ్చుకున్నాడు. ఆయన మంచి బిల్డర్ అన్నమాట. ఎంత చక్కగా కట్టగలడో అంత చక్కగా కట్టగలడు, అది తెలుసు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, మోషే నీకున్న తెలివితేటలు పక్కన పెట్టు, నువ్వు ఐగుప్తులో నేర్చుకున్నటువంటి విద్యలని పక్కన పెట్టు, ఐగుప్తులో నీ జ్ఞానాన్ని ఉపయోగించి బిల్డింగ్లు కట్టావు కదా, అవన్నీ పక్కన పెట్టు. నీవు నా కొరకు ఒక బిల్డింగ్ కట్టాలి, అది ఐగుప్తు జ్ఞానం ఉపయోగించి కాదు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక జ్ఞానము చేత దేవుని యొక్క మందిరాన్ని నువ్వు కట్టలేవు. శరీర సంబంధమైనటువంటి విషయాలతో ఆత్మ సంబంధమైన మందిరమును కట్టలేవు. దేవునికి మహిమకరమైన మందిరము నీ చేతులతో, నీ లోక జ్ఞానముతో, భౌతికమైన జ్ఞానముతో నువ్వు కట్టలేవు. కనుక దేవునికి ఇష్టమైనటువంటి మందిరము కట్టాలంటే అది దైవ జ్ఞానము చేత, పరిశుద్ధాత్మ నేర్పించేటువంటి నేర్పు చేత నువ్వు దేవునికి మహిమకరమైన మందిరం కట్టాలే కానీ నీ యొక్క లోక సంబంధమైన జ్ఞానము చేత నువ్వు మందిరము కట్టకూడదు. ఆమేన్. పెద్ద ప్రవక్త, గొప్ప దైవజనుడు, ప్రధాన యాజకుడిని అభిషేకించినటువంటి గొప్ప వ్యక్తి, ఆయనకే దేవుడు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చాడు. నేను కట్టబోయేది ఆ మందిరము చేతులతో కాదు, నేను కట్టబోయే మందిరము ఒక అద్భుతమైనటువంటి మందిరము, దానికి నమూనా నీ చేతిలో పెడుతున్నా. కనుక నీవు నీ చేతులతో ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి వస్తువులతో కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నువ్వు కట్టడానికి వీల్లేదు. నువ్వు పరలోకంలో నేను చూపించాను చూసావా, కొండ మీద ఆ పరలోక సంబంధమైన మందిరం నువ్వు చూసావా, అదే ప్రకారం కట్టాలి కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వు కట్టడానికి వీల్లేదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎందుకో తెలుసా, ఈ మందిరము పరలోక సంబంధమైనటువంటి మందిరానికి నమూనా.
ఈ నమూనా ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఈ భూలోకంలో ఎక్కడ లేదు, ఈ లోకంలో ఎక్కడ లేదు. ఈ జ్ఞానము ఈ భూలోకంలో ఎక్కడ లేదు. ఈ జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము. ఆ జ్ఞానము మోషేకు అనుగ్రహించబడింది. ఆయన మోషే ఆ పరలోక సంబంధమైన మందిరాన్ని చూచాడు, ఆ పరలోక సంబంధమైనటువంటి వస్తువులను చూచాడు. ఆ పరలోక సంబంధంలో ఏది కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా మరణముతో ఉన్నటువంటిది ఏది కూడా ఉండదండి పరలోకంలో. హల్లెలూయా. పరలోకములో మరణించినది ఏది ఉండదు. పరలోకంలో సమస్తము సజీవమే. ఆమేన్. పరలోకంలో ప్రతిదీ కూడా జీవము కలిగిందే కానీ నిర్జీవమైనది ఏది లేదు పరలోక రాజ్యంలో. కనుక మోషే చూసింది సజీవమైనటువంటి ప్రత్యక్ష గుడారం, మోషే చూసింది సజీవమైన దేవుని యొక్క మందిరం, మోషే చూసింది సజీవమైనటువంటి దేవుని యొక్క నమూనా. అయితే అది భూలోకంలోకి వచ్చేసరికి అది భౌతికంగా కనబడుతూ ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, మోషే నువ్వు పరలోక రాజ్యంలో ఏదైతే చూచావో, కొండ మీద ఏదైతే నేను చూపించానో, ఏదైతే నువ్వు కనులారా చూచావో అది నువ్వు ఇక్కడ చెయ్యాలి. ఒకవేళ నువ్వు అడగచ్చు, అది సజీవమైంది కదా, ఇక్కడ నిర్జీవమైంది నువ్వు అనుకోవచ్చు. కాదు, ఆ సజీవమైన దానికి నిర్జీవమైన వస్తువుల ద్వారా నేను ఒక నూతనమైనటువంటి దర్శనాన్ని మీకు చూపిస్తున్నాను. కనుక ఈ లోకములో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వస్తువులు చూసినప్పుడు నిజమైనటువంటి సజీవమైనటువంటి దేవుని మందిరం ఒకటి ఉన్నది. అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సజీవమై ఉన్నవని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 7 వస్తువులు ఇక్కడ నిర్జీవంగా కనిపించవచ్చు, కన్నా పరలోక రాజ్యంలో అవి సజీవములై ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దానికి నమూనగా ఇవ్వబడింది మోషే. కాబట్టి నీ జ్ఞానంతో నువ్వు కట్టడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. నిన్ను నేను ఎన్నుకున్నాను దేనికోసం అంటే ఆ నమూనా అనగా ఆ సజీవమైనటువంటి ఆ మందిరము ఈ లోకంలో నువ్వు నిర్మించాలని, నీ చేతుల మీద అది ఈ ప్రజలకు తెలియచేయబడాలని నేను నిన్ను ఎన్నుకున్నా. అయినా నువ్వు గొప్పవాడివే, అయినా నీ ఇష్ట ప్రకారం చేయటానికి వీల్లేదు. నీ లోక జ్ఞానం చేత నీ ఐగుప్తు జ్ఞానం చేత నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం చేత చేయటానికి వీల్లేదు. నేను ఏది చెప్తే అదే నువ్వు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అది నా ఇష్ట ప్రకారంగా కట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు కట్టడానికి వీల్లేదు. ఇది నాది. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడును గాక. ఈ మందిరం నాది. నేను చెప్తా, నేను లెక్కలేస్తా, నేను గీస్తా. నేను కట్టమన్నప్పుడు అది నువ్వు కట్టాలి. దట్ ఈస్ నాట్ యువర్ ప్లాన్, దట్ ఈస్ మై ప్లాన్. అకార్డింగ్ టు మై ప్లాన్ ఇస్ యూ హ్యావ్ టు బిల్డ్ ద బిల్డింగ్. దట్ ఈస్ నాట్ యువర్ ఓన్, దట్ ఈస్ మై ఓన్, దట్ ఈస్ మైన్. అది నాది. నా ఇష్ట ప్రకారం నువ్వు కట్టాలి, కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వు కట్టడానికి వీల్లేదు అని చెప్పి మోషే భయపడిపోయాడు. నేను ఎంత జ్ఞానవంతుడినైనా, నేను గొప్ప గొప్ప పట్టణాలు కట్టినా దేవుడు అంటున్నాడు, కొండ మీద నీకు చూపబడిన ప్రకారము, కొండ మీద నువ్వు చూసిన ప్రకారం మాత్రమే నువ్వు చేయాలి, నీ సొంతగా ఏది చేయకూడదు అని అనేక మార్లు దేవుడు ఆయన్ని గద్దించాడు, ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు, ఆయనకు సూచనలు తెలియజేశాడు. ఆ ప్రకారమే ఆయన చేయటానికి ఇష్టపడాలి అని చెప్తున్నాడు. దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. ఇవి వస్తువులుగా కనబడుతున్నాయి. యాజకులు ఈ ప్రత్యక్ష గుడారం పోయి సేవ చేయటానికి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ మనము యాజకులమై ఆ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం సేవ చేస్తాం. వస్తువులు కాదు సేవ చేసేది, అక్కడ సజీవమైనటువంటి ఆ మందిరములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మలు, అనగా దేవుడిచ్చేటువంటి ఆ ఆత్మతోటి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క శక్తితోటి, దేవుడిచ్చే మహిమతోటి మనం దేవునికి పరిచర్య చేస్తాం యాజకులుగా. హల్లెలూయా. అది మనకు పూర్తిగా తెలియపరచబడలేదు, కానీ మనము యాజకులు మాత్రం తెలియపరచబడింది. మనం యాజకులైతే తప్పనిసరిగా దేవుని మందిరంలో యాజకత్వం చేయవలసిందే. హల్లెలూయా. అది ఎటువంటి యాజకత్వం అంటే ఆత్మ సంబంధమైన యాజకత్వము, అది ఆత్మ సంబంధమైన ఆరాధన. అది ఇక్కడ మనకు కనబడలేదు. ఇక్కడ నువ్వు మనుషులుగా ఉంటున్నావు, మనకి ఇక్కడ మందిరం లేదు, నువ్వు నేను యాజకులు కాదు, నేను పాస్టర్ని, నువ్వు సంఘస్థుడివి, నేను వాక్యం చెప్తా, నువ్వు వింటున్నావు. అది మనమందరం యాజకులు. ఒకరోజు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని ఎదుట మనం యాజకులుగా చేయబడినప్పుడు ఏ విధమైనటువంటి ఆరాధన మనం అక్కడ చేస్తామో అది ఇంకా మనకు బయలుపరచబడలేదు. ఒకటి మాత్రం నిజం, నీవు నేను యాజకులమే. నిజమైన దేవుని ఆరాధించడానికి నువ్వు నేను యాజకులమే. నిత్యము ఆరాధించుటకు నువ్వు నేను యాజకులమే. ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుటకు ఆ పరిశుద్ధులతో కూడా చేరి, ఆ జ్యేష్ఠులతో కూడా చేరి మనము దేవుని ఆరాధించుటకు నువ్వు నేను యాజకులమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మట్టి స్వరూపంలో నువ్వు వేస్ట్, నేను వేస్ట్. ఎందుకంటే ఇది బలహీన శరీరము, నీది బలహీన శరీరం, మనమందరం బలహీన శరీరంలో ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మహిమ స్వరూపముతో ఆత్మదేవుని ఆరాధించేటువంటి ఆ మహిమ స్వరూపములో
బలమైన శరీరముగా, మహిమగల శరీరముగా, నిత్యమైన శరీరముగా, మడత డాగు ముడత లేనటువంటి శరీరముగా, పరిశుద్ధులైన శరీరులుగా మనం అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వస్తువుల దగ్గర యాజకులు ఆరాధిస్తూ ఉంటే దేవునితో వీరి వస్తువులు కాదు. పరలోక రాజ్యములో ఏది కూడా నిర్జీవమైనది లేదు, అన్నీ కూడా అక్కడ సజీవమైనవే. మరణం అక్కడ లేదు. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఈజ్ నో డెత్ ఇన్ ద హెవెన్. ఆమేన్. నువ్వు నేను కూడా వెళ్ళినప్పుడు మనకు మరణం లేదు, ఎందుకంటే అక్కడ మరణం ఉండడానికి లేదు. సో ఈ యొక్క వస్తువులు, 7 వస్తువులు ఎలాగా అక్కడ సజీవులై ఉన్నాయో, ఎక్కడ అది ఏ రీతిగా దేవునికి మహిమకరములై ఉన్నావో నువ్వు అక్కడికి వెళ్ళి చూస్తే కానీ నీకు నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రత్యక్ష కూడా మనకి ఎట్లా అర్థం కాలేదో, మనం చెప్తుంటే కొద్దిగా అర్థం చేసుకుంటున్నామో, అలాగే పూర్తిగా అర్థం కావాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ 7 వస్తువులు ఏ రీతిగా సజీవంగా ఉన్నాయి, ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, మనం ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అక్కడికి వెళ్ళి చూడవలసిందే. దానికి నమూనాగా ఇవ్వబడింది కాబట్టి కొంతవరకు మనం దాని గురించి కొంత ఆలోచన, కొంత జ్ఞానము, కొంత వివరణ మనం తెలుసుకోగలం. అది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ వాక్యాన్ని ప్రారంభించాను కానీ ఇంకా నేను దాన్ని పూర్తిగా చెప్పలేదు. ఈ 9వ అంశంలో ఎందుకు మనము దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని కొన్ని విషయాలు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు అర్థమై ఉంటుంది, ఇంకా పరిశుద్ధాత్మదేవుడు ఇంకా ఎన్ని విషయాలు మనకు తెలియజేస్తాడని. నా మీద నేను ఆధారపడి ఇక్కడికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా పూర్వీకులు, దైవజనులు, ప్రవక్తలు నీ ప్రవచనములన్నీ కూడా వారు ప్రవచించారు. నీవిచ్చేటువంటి రక్షణ ఎలాంటిదో వారు ఆత్మ ద్వారా చూడగలిగారు, ఆత్మ ద్వారా అనుభవించగలిగారు, ఆత్మ ద్వారా దర్శిగా ప్రభువా జరగబోయేటువంటి విషయాలు ఆత్మ ద్వారా తెలుసుకొని నీ యొక్క జన్మము, నీ యొక్క జీవితము, నీ యొక్క శ్రమలు, నీ యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము, తండ్రి రెండవ రాకడ విషయము వారన్నీ కూడా ఆత్మ ద్వారా తెలుసుకొని సంతోషించారు. వాటన్నిటిని ప్రభువా వారు రాసి పెట్టారు. పరిశుద్ధాత్మ దేవ, ఈ రీతిగా పరిచయం చేశావు. ఈరోజు మాకు కూడా రాబోతున్నటువంటి దినాలలో నువ్వేమైతే చేయబోతున్నావో అవి కూడా మాకు చెప్పుటకు నీకు సాధ్యమేనాయన. నీకు వందనాలు. నీ ఆత్మ కలిగిన వారమై, నీ జ్ఞానము కలిగిన వారమై, నీ ఆశీర్వాదాలు పొందుకున్న వారమై ఈ ప్రత్యక్ష గుడారం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నటకు మాకు బుద్ధికి దయచేయండి, మాకు జ్ఞానము దయచేయండి, అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయండి. ప్రేక్షకులను, వీక్షకులను మీరు ఆశీర్వదించండి. మా సంఘస్థులను మీరు దీవించండి. ఇంకా ఆసక్తితో నేర్చుకోవాలి అనే ఆశతో నీ మందిరానికి ప్రభువా, నీ యొక్క టీవీ ఛానల్ దగ్గరికి నాయన టీవీ ముందు కూర్చొని ఆత్మతో అభిషేకించబడి నీ వాక్యాలు అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని చెప్పుటకు, నాకు వినుటకు మాకు అయ్యా నీ ఆత్మ అభిషేకము కలిగి చేయమని ఆశీర్వదించమని నీ స్తుతించుకుంటూ గణపరచుకుంటూ ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన సమాధానం మనకు, మన కుటుంబాలకు, ప్రేక్షకులకు, వీక్షకులకు, సంఘస్థులందరికీ సదాకాలము తోడై కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న విషయం మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే లాక్డౌన్లో ఉన్నాం, చాలా భయంకరంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఎవరు ఎంతగా తమను తాము భద్రం చేసుకోగలరో అంత భద్రం చేసుకుని దేవుడు భద్రంలో డౌట్ ఏం లేదు. 90 దావీదు కీర్తన చెప్పాడు, ఏ తెగులు నీ గుడారం సంబి చెప్పి ఖచ్చితంగా అది నెరవేరుతుంది. కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన, నువ్వు చేయాల్సిన ప్రయత్నం నేను చేయాలి కదా. కాబట్టి మాస్క్ తప్పకుండా వేసుకోండి, శానిటైజేషన్ తప్పకుండా చేతులు శుభ్రపరచుకోండి. అలాగే మరి బయటికి వెళ్లకుండా దరిదాపు మిమ్మల్ని మీరు కట్టడి చేసుకుంటే అవసరమైతే తప్ప బయటకు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఉండండి, భద్రపరచుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి బుధవారము మనకు ఈ పరిచర్య వస్తుంది. ప్రత్యక్ష గుడారము చూడండి. ప్రతి ఆదివారము లైవ్ ఉంటుంది, అదే వాక్యం వినండి. అలాగే మందిరానికి మీరు వచ్చే సమయంలో తప్పనిసరిగా మీరు ప్రభుత్వం ఇచ్చిన సూచనలన్నీ మీరు పాటించాలని, ఎక్కువగా ఇమ్యూనిటీ కోసం మంచి భోజనం చేయండి. సాధ్యమైనంత వరకు మీరు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే భద్రంగా ఉండాలని కోరుతున్నాను. దేవుడు ఆ రీతిగా మనల్ని దీవించి మనల్ని కాపాడును గాక. ఆమేన్. రాబోతున్నటువంటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటానని నిరీక్షిస్తున్నాను. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.